Sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు శక్తివంతమైన నాయకుడు, ఎన్టీఆర్ దైవంతో సమానం, యనమల. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ కు నేతల ఘన నివాళి. కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం, సింహాచలానికి పోటెత్తిన భక్త జనులు. వైభవపేతంగా వాడపల్లి వెంకన్న కళ్యాణం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కార్మిక మంత్రి. ఎన్టీఆర్ నుంచి పార్టీ చేజారిపోతుందన్న భయంతో 1995లో పార్టీ యంత్రాంగమంతా ఒకే మాటపై నిలిచి చంద్రబాబును సీఎం చేసిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆనాడు పార్టీని క్యాడర్ రక్షిస్తే ఆ తర్వాత చంద్రబాబు శక్తివంతమైన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సుస్థిరంగా నిలిచిందని టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని యనమల పేర్కొన్నారు. ఎన్టీఆర్ తనకు దైవ సమానమని, అయితే 1995లో సంక్షోభంలో ప్రజాస్వామ్యవాదిగా శాసనసభ వ్యవహారాల నిబంధనలు అసెంబ్లీలో పాటించానని యనమల స్పష్టం చేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా పార్టీని రక్షణ కోసమే పార్టీ యంత్రాంగమంతా చంద్రబాబును సీఎంను చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎందుకు మార్చారంటే ఆ లీడర్షిప్ ఇంకొక చేతుల్లోకి పోతుంది అనేటువంటి భయంతో, ఇంక వేరే వాళ్ళ చేతుల్లోకి పోతే అంటే ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతుల్లోకి పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లోకి పోకుండా, వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా అదే ఎన్టీ రామారావు చేతుల్లో ఉంటే అలాగే ఉండు పార్టీ. ఎన్టీ రామారావు గారి చేతుల్లోంచి ఇంకొకరి చేతిలోకి లాక్కుంటారనే ఉద్దేశంతో, ఆ కబ్జా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొత్తం నాయకత్వం అంతా కూడా గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మళ్ళీ పార్టీని రక్షించుకోకపోతే మనందరం మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఈ లక్షలాది మంది ఆ రోజున పార్టీ రక్షణ కార్యక్రమం పెట్టారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారు ఇంకా తప్పగా ఆయన సీఎం అవ్వాల్సి వచ్చింది. నేను స్పీకర్గా ఉన్నా, అప్పుడు ఆ తతంగం అంతా ఉన్నప్పుడు నేను తుల్లోనే ఉన్నా. నాకు కూడా తెలియదు ఆ రోజున, ఎప్పుడు ఫోన్లు లేవు కదా, సెల్ ఫోన్లు ఉంటే చాలామంది మాట్లాడారు, సెల్ ఫోన్ లేవు. అర్ధరాత్రి మీద ఆయన శ్రీకాకుళంలో ఉండగా మన పెద్ద అబ్బాయి ఇంటికి ఫోన్ చేశారు. ఉన్నాడు కదా పెద్ద అబ్బాయి, ఇక్కడ పెద్ద అబ్బాయి ఇంటికి ఫోన్ చేశారు ల్యాండ్ లైన్కి. నేను పడుకున్నా, జడ్పీ గెస్ట్ హౌస్లో ఉన్నా, పడుకున్నాం. ఎవరో కబురు వచ్చారు, ఇలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే వెళ్ళి మాట్లాడి వచ్చేసా. తర్వాత తతంగం అంతా నడుస్తుంది, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా. సరే మీరు ఎక్కడున్నారంటే నేను తుల్లో ఉన్నాను చెప్పేసి నేను ఊరుకున్నా, మళ్ళీ వచ్చి పడుకున్నా. వాళ్ళు ఇంకా శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి మిగతా అలా చేసి మొత్తానికి పార్టీ రక్షణ కార్యక్రమంలో అందరూ చేతులు గడిపారు. అదే రోజు చూస్తే మీకు చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది రోసయ్య గారు అంటారు, చాలామంది క్వశ్చన్లు వేశారు, ఎన్టీ రామారావు గారిని ఎందుకు మాట్లాడలేదని. మీకు కూడా బహుశా మనసులో ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మాట్లాడడం, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరు చెప్పినాను, ఎన్టీ రామారావు గారు మాకు దైవంతో సమానమే. ఎన్టీ రామారావు దైవం వల్ల ఇంతవరకు వచ్చాం, తర్వాత చంద్రబాబు నాయుడు సహకారంతో ఇంతవరకు వచ్చాను. అలా అని అసెంబ్లీలో ఆ సీట్లో ఉండగా, స్పీకర్ సీట్లో ఉండగా ఏది పడితే అది ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. రూల్స్ ప్రకారంగా ఉండాలి, సిస్టమ్ ప్రకారంగా ఉండాలి. అంతే నేను మాట్లాడండి అన్నా, దేని మీద మాట్లాడమన్నా నో కాన్ఫిడెన్స్ మీద మాట్లాడండి, మనం అయిపోకుండా ఇంకో దాని మీద మాట్లాడుతుంటే కుదరదని చెప్పాను, క్లియర్గా చెప్పాను, అలా చేయనని చెప్పా. తర్వాత వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి, ఆ రికార్డ్స్ అన్ని తీసి రోసయ్య గారు పంపించా, చూడండి ఏమన్నా. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు మాట్లాడా. ఎంచేతంటే మనం ఒక పద్ధతి పైగా ఉంటే, అంచేత ఒక సీట్లో కూర్చున్న తర్వాత ఏది న్యాయం ఏది న్యాయం కాదు, ఏది ధర్మం కాదు అనేటువంటి, ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న చాలామంది కోపం ఉంది, నా మీద కోపం ఉంది, నాకు వాళ్ళ మీద కోపం ఉంటుంది. ఏం చేతంటే ఒక పద్ధతిని పాటించాలి, పద్ధతిని పాటించకుండా ఒక ధర్మాన్ని పాటించకుండా మా తమ్ముడు వచ్చాడు కదా నేను అన్నీ చేసేస్తాను
లేదా రాజేష్ వచ్చాడు అన్నీ చేస్తాను, అబ్బాయి వస్తాడు కదా అన్నీ చేస్తాను, అలా చేస్తే నన్ను ముందు బయట పంపించేస్తాను. మీరు నష్టపోయేది ఒకడే ఉంటారు కానీ లాభం పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు లాభం పొందితే మిగతా వాళ్ళు నష్టపోతారు. ఇది రాజకీయంలో చూసుకోవాల్సింది. నీ లాభం గురించి నువ్వే, నీ లాభానికే నేను చేస్తే నీకు చేయొద్దు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఐశ్వర్యని ఈనాడు కుటుంబ తగ్గులు ఎన్ని అయ్యే కదా, అంచేత అలా వస్తూ ఉంటాయి. అందుచేత ఏంటంటే ఆ రోజున అదొక పార్టీ రక్షణ కార్యక్రమం. రెండవది, పార్టీని ఎలా రక్షించుకోవాలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా గ్రామ స్థాయికి పై వరకు కూడా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా హోమ్ మినిస్టర్ అనిత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. కార్యకర్తలు బలంగా ఉంటే ఆ పార్టీ బలంగా ఉంటుందన్నారు. 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతోందంటే కార్యకర్తలే ముఖ్యమన్నారు. యుగ పురుషుడు ఎన్టీ రామారావు అని, వినీల ఆకాశంలో రారాజు ఎన్టీఆర్ అని మంత్రి కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకు ఇచ్చినది ఎన్టీ రామారావు అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్ అన్నారు. నందమూరి తారక రామారావు గారికి మన రథసారథి రాష్ట్ర హోంశాఖ మంత్రులు హరితమ్మ గారు పూలదండ ఆవిష్కరణ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే మన అయ్యన పాత్రుడు గారు లాంటి వాళ్ళందరూ కూడా. యనమల రామకృష్ణ గారు ఆ టైంలో లాయర్, ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ రోజు మంత్రి అయిన సందర్భం మన అయ్యన ప్రజలే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈరోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ ప్రజల్లో కూడా తలెత్తుకుని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది. అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని వారి ఇరువురు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తోందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో 44 టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం నాయకులతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆ మహనీయుడి యొక్క ఆలోచనలు గడప దాటాయి, సముద్రాలు దాటాయి, అడవులు దాటాయి, ఎక్కడెక్కడి నుంచో తరలిచ్చారు. వచ్చే ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు ఒక వేదిక తయారు చేసుకుని ఇలాంటి చిన్న వేదిక, ఆ వేదిక మీద నుంచి ఆయన ఉపన్యసించి పార్టీని నేను పెడుతున్నాను అని చెప్పడమే కాకుండా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసా అండి? 3 సూత్రాలు. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్నమో రామచంద్రాన్ని ఆర్తనాదం చేసేటటువంటి ఆర్తనాదుల కోసం కూడు పెడతాను అని చెప్పాడు. నిలువ నీడలేనటువంటి నిర్భాగ్యుల కోసం గూడిస్తానని చెప్పాడు. అలాగే పట్టుకోవడానికి ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డ తప్పించి రెండో గుడ్డ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూసేటటువంటి స్త్రీమూర్తులకు కానీ ఆనాడు ఉన్నటువంటి అభాగ్యులకు కానీ పట్టిస్తానని చెప్పాడు. కూడు, గుడ్డ, నీడ, ఈ 3తో పాటు ఆయన పార్టీ యొక్క ఎంబలం గుర్తు, ఎన్నికల గుర్తు కాదు, పార్టీ గుర్తు అక్కడ ఎదురుతుంది. మూడు సూత్రాలు అక్కడ కూడా గుర్తుల్ని ప్రతిబింబించి ఆనాటి సామాజిక వ్యవస్థకు అనుగుణంగా ప్రతిబింబించేటటువంటి గుర్తులు మనకు ప్రామాణికంగా పెట్టినటువంటి పరిస్థితి. పేదవాడికి ఇల్లు కావాలి, కార్మికుడికి చక్రం కావాలి, మిల్లు తిరగాలి, పని కల్పించాలి, రైతుకు నాగలి కావాలి, రైతు చిన్నగా నాగలి. ఈ 3 వ్యవస్థల్ని కూడా నేను హక్కున చేర్చుకుని ఉద్ధరిస్తాను అని చెప్పేసి చాలా చిన్న పాయింట్లు వందలు రచించేసి తన రచనా చాతుర్యంతో, మాటల యొక్క చాతుర్యాలతోటి ప్రజల్ని మధ్యపెట్టాలనేటటువంటి ఆలోచన చేయలే. ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు కావలసినటువంటి వాస్తవీకరణను విశదీకరించేటటువంటి విధానంలో పార్టీని రూపకల్పన చేసి కేవలం 9 మాసాల కాల వ్యవధిలోనే రాష్ట్రం అంతా కూడా చుట్టి తన 60వ సంవత్సరంలో ఒక డొక్కు గాడలో తన కొడుకు హరికృష్ణ గారు డ్రైవ్ చేస్తుండగా సింహగిరి భక్తజన సంద్రమైంది. గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించింది. చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై పెళ్లిపీటలెక్కారు. విశేష అలంకరణలో దేవేరులతో కూడిన స్వామి దివ్య మంగళ రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. అంబరాన్నంటిన రథోత్సవం, వేద మంత్రాల సాక్షిగా జరిగిన కళ్యాణ ఘట్టంతో సింహగిరి ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10:30 స్వామి వార్షిక కళ్యాణోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను కళ్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కంకణ ధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ వేడుకలను దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు పర్యవేక్షణలో అర్చక బృందం నిర్వహించారు. దేవస్థానం ఈవో జె వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించగా గోపాలపట్నం సిఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈరోజు శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి రథయాత్ర అనేది జరుగుతూ ఉంది. అయితే మనం అందరం ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే మొదలవుతుంది. అయితే ఆ స్వామి అనుగ్రహ మన ప్రాంత ప్రజల మీద ఉండాలని మనం అన్ని విధాలు కూడా మనం అభివృద్ధి సంక్షేమానికి ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా మనకి ఈరోజు కళ్యాణం కూడా జరగబోతుంది. అంటే అన్ని విధాలుగా కూడా స్వామివారి అనుగ్రహాలు మన మీద ఉండాలని కోరుకుంటూ సెలవు మన సింహాద్రిపై జరుగు తిరు కళ్యాణ ఉత్సవం అనేది ఈరోజు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందు రథోత్సవానికి ముందు మనం ఎదుర్కోలు ఉత్సవం, అలాగే ధ్వజారోహణం కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారి దయతో ఏదైతే రథోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత తిరుకళ్యాణోత్సవాన్ని కూడా మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. స్వామివారి యొక్క అనుగ్రహం భక్తుల పట్ల, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలందరి మీద కూడా వారి యొక్క చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా స్వామివారిని కూడా సుమారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో కోనసీమ తిరుమలగా ఈ ఆలయం అలరారుతోంది. విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక వద్ద ప్రముఖ వేద పండితులు కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా కమనీయంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవార్లను సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పల్లకీలో వేద మంత్రాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి రజత సింహాసనంపై ఆసీనులను చేశారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి దంపతులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్, మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాడపల్లి వెంకట
పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి కళ్యాణ మహోత్సవంలో మరి పాల్పంచుకోవడానికి వారు వచ్చి ఉన్నారు. మరి శ్రీనివాసుని యొక్క మరి కరుణాను ఆక్షేపించినారు వారిపై ఉండాలని వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో స్థానిక శాసనసభ్యులు మాన్యశ్రీ బండారు సత్యానంద శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో భక్తులు శ్రీ ఆర్డి రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద ఆడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో నిర్వహించిన బీసీ కులాల ఆత్మీయ సమావేశం బీసీల చైతన్యానికి వేదికగా నిలిచింది. 13 బీసీ కులాల ప్రతినిధులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో వక్తలు బీసీల సామాజిక రాజకీయ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలో ఉన్న కుల మత వివక్షలను పోగొట్టగలిగే ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అయితే ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందేనని, ఆ స్థాయికి తన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించారు. కాబట్టి ఈ వేదిక ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ప్రతి వర్కౌట్ చేస్తూ ఉండాలి. ఈ రోజున ఇక్కడ జనం రాలేదు అంటే కొంతమంది చెప్తారు, జనం వచ్చారు. కలిసి గెలుద్దాం అనేటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో నిజంగా ఇది ఒక్క జగ్గంపేట నియోజకవర్గానికో
లేకపోతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా బీసీ సంఘాల్లో పనిచేసే అనుభవజ్ఞులు ఉన్నారు. విసిగి వేసారిపోయి ఐక్యత రావట్లేదు అనేటువంటి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక వెన్నుదనుగా పనికొస్తుంది. అయిపోదామన్నా, ఎంపీటీసీలు అయిపోదామన్నా, ఎమ్మెల్యేలు అయిపోదామన్నా, ఒక్క విషయం మీరు గుర్తించండి. భారత రాజ్యాంగం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరూ సమానంగా ఎదగాలి, సమాన అవకాశాలు పొందాలి అని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఈ 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సక్రమంగా అమలవటం లేదు. ఆ అమలు చేసుకోవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు, ఈ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ఎప్పుడు ఇది గొప్ప రాజ్యాంగం అవుతుందంటే ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి పాలకులు గొప్పవాళ్ళు అయినప్పుడు ఈ రాజ్యాంగం గొప్పదవుతుంది. ఆ పాలకులు సరైన వాళ్ళు కాకపోతే ఈ రాజ్యాంగం సరిగా ఉపయోగపడదుగా, నిజంగా అందాల్సినటువంటి వాళ్ళకి అందకుండా వాళ్ళు మరింత అణగదొక్కబడతారు అనేటువంటి విషయం ఆ రోజే చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ మార్పు నుంచి మనం బయటకు రావాలని అంటే, ఈ మార్పు పొందాలి అని అంటే ఖచ్చితంగా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలి, ప్రయోజకులు చేయాలి, ఆర్థికంగా బలవంతులను చేయాలి. ఆ రోజు మాత్రమే మన హక్కుల గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు వస్తుంది తప్పించి ఎవడో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఆ ఇచ్చింది మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన ద్వారా దయచేసి విడవాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ జాతర మహోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రఖ్యాత గీత గాన ప్రవచనకర్త, నాటిక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి భగవద్గీత ప్రవచనాలు సభలో భక్తులను ఆద్యంతం మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర శాస్త్రిని శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాడ్రేగుల శ్రీరామ్ గజమాలతో సత్కరించి శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాడ్రేగుల శ్రీరామ్, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను చక్రవర్తి, సకల గోవిందుడు, గండేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. తపస్సు వల్ల అయితే ఇదంతా సాధ్యపడిందో అయిన అమ్మవారు ఇప్పుడు శాంతమూర్తిగా ఇన్ని కోట్ల మంది భక్తుల కోరికలని ఈడేరుస్తోంది అంటే దీని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే అందుకు ఒక మహానుభావుడు అందరినీ మహానుభావులు అనలేని మిత్రులారా, గీత చెప్తుంది, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో, తన గురించి మాత్రమే ఆలోచిస్తాడో, తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలు ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతాడు. ఇది గీత చెప్తుంది. అలాంటిది తాను ఉన్న కాలంలో, పదవిలో ఉన్న కాలంలో ఏదైతే ప్రపంచానికి, ప్రజలకి, తన నియోజకవర్గం వాళ్ళకి, వీలైతే రాష్ట్రానికి కూడా విశేషమైన సేవలు అందించగలిగే అవకాశం. ఇంత చక్కగా ఉన్నారు కానీ అప్పుడు చాలా భయంకర రూపంతో అమ్మవారు ఉండేవారు. ఆ రూపాన్ని చూడడానికి కూడా ఎవరు ధైర్యం చేసేవారు. ఆ ఉగ్ర రూపాన్ని చూడటానికి కూడా ధైర్యం లేని సమయంలో మా చిన్నప్పుడు మేము చిన్న చిన్న పందెలు కూడా వేసుకునేవారు. ఒరే అమ్మవారిని నువ్వు చూసొస్తే నీకు 100 రూపాయలు ఇస్తాను రా, ఈ టైంలో పందెలు వేసుకోవడం ఈ విధంగా జరిగేది. అటువంటి ఎన్నో మహిమలు కల తల్లి ఈ అనకాపల్లి నూకాంబికమ్మ. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు శక్తివంతమైన నాయకుడు, ఎన్టీఆర్ దైవంతో సమానం, యనమల. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ కు నేతల ఘన నివాళి.
కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం. సింహాచలానికి పోటెత్తిన భక్త జనులు. వైభవపేతంగా వాడపల్లి వెంకన్న కళ్యాణం. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కార్మిక మంత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.